विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमणे यन्नत्वा कृतकृत्याशुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఇంతకు ముందు పాఠాల్లో ఆ చివరి శ్లోకము ఇత్థం వ్రతం ధారయతః ప్రజార్థం అని 21 రోజులు ఆ సుదక్షిణా దిలీపులు గోసేవా వ్రతాన్ని ఆచరించారు అని చెప్పారు. అక్కడికి ఆపామన్నమాట. తర్వాత నుంచి ఆ గోవు ఈ దిలీపుని యొక్క భక్తి ఎంతటిదో ఓసారి పరీక్షిద్దామని అనుకుంటుంది అనమాట. ఇవాళ అప్పటి నుంచి ఆ కథ తర్వాత భాగం ప్రారంభిద్దాము. ఇంతకు ముందు మీకు కొన్ని సంధులు చెప్పాను. దాంట్లో యణాదేశ సంధి, అయవాయావాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి అవి చెప్పినట్టు గుర్తున్నాం. ఏమండి? అవును సార్. అవును మహోదయ చెప్పారు. అది దాని తర్వాత ఈరోజు కొన్ని సంధులు చెప్పి అప్పుడు మీకు శ్లోకం చెప్తాను. చూడండి, కనపడుతుంది కదా? కొంచెం పెద్దది చేయాలి సార్. లేదు మహోదయ, అసలు కనిపించలేదు. ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తోంది మహోదయ, ఇప్పుడు కనిపిస్తోంది. కంగారు పడకండి, ఏమవదు. పెద్ద చేస్తానండి మీకు కొంచెం. పెద్ద చేయడానికి ఏముందని, పెద్ద మన చేతిలో పనే కదా, ఇది కష్టమైన పనేం కాదు. ఇప్పుడు పర్వాలేదు, సరిపోతుంది సార్. మనకి ఈ శ్లోకాల్లో వాటిలో ఎక్కువగా విసర్గకు సంబంధించినటువంటి మార్పులు కనపడుతూ ఉంటాయి. విసర్గ అనేక రకాలుగా మార్పులు చెందుతుంది. సంస్కృతంలో ఈ విసర్గ అనేటువంటిది సకార స్థానంలో లేదా రేఫ స్థానంలో ఎక్కువగా సకారము రేఫగా మారి రేఫ విసర్గగా మారుతూ ఉంటుంది. కొన్ని చోట్ల సాక్షాత్తుగా రేఫ ఉన్న చోట రేఫ విసర్గగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మకారానికి నకారానికి అటువంటి చోట్ల కూడా రేఫ వచ్చిన సందర్భాలు ఉంటే చాలా తక్కువ. అవి ఎక్కువ భాగం మనకి సకారము రేఫగా రేఫ విసర్గగా మారిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత ఈ విసర్గ సంధిలో విసర్గ ఎక్కడ రేఫగా కనబడుతుంది అనేటువంటిది ఈరోజు మీకు చెబుతున్నా. దీనికి సంస్కృత వ్యాకరణంలో ఏదో ఒకే సూత్రం అంటూ లేదు. అక్కడున్న సూత్రాలన్నిటినీ వాటి సారాంశంగా మీకు ఇక్కడ చెబుతున్నాను అనమాట. అకారం విహాయ అచః పరస్య విసర్గస్య రేఫః స్యాత్ అచి మృదుహల్షు చ పరేషు అని. అకారాన్ని విడిచిపెట్టి
అచ్చుల్లో అకారం వదిలేస్తే మిగతా ఈ ఊరులు ఏవో అయ్యవు ఇవి అచ్చులు. ఈ ఊరులు ఏవో అయ్యవు అనే ఈ అచ్చులు తర్వాత ఉన్న విసర్గ రేఫగా మారుతూ ఉంటుంది. ఎప్పుడు మారుతుందంటే అచ్చులు పరంగా ఉన్నప్పుడు. ఏ అచ్చు పరంగా ఉన్నా సరే, అంటే అకారం దగ్గర నుండి ఔకారం దాకా ఏ అచ్చు పరంగా ఉన్నా సరే ఎటువంటి విసర్గ అకారము తక్కిన అచ్చుల తర్వాత ఉన్న విసర్గ. ఆ విసర్గ రేఫగా మారుతూ ఉంటుంది. మరొకటి ఏమిటంటే మృదు హల్లులు పరంగా ఉన్నప్పుడు కూడా విసర్గ రేఫగా మారుతూ ఉంటుంది. మృదు హల్లులు అంటే ఏమిటి అని మీకు సందేహం రావచ్చు. ప్రతి వర్గకి 5 వర్ణాలు ఉంటాయి. క ఖ గ ఘ ङ చ ఛ జ ఝ య ఇలాగా 5 వర్గాలు. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ. వీటిల్లో ప్రతి వర్గలోనూ మొదటి 2 అక్షరాలకి కఠిన హల్లులు అని పేరు. మిగతా 3 అక్షరాలు అంటే 3, 4, 5 ప్రతి వర్గలోనూ 3, 4, 5 వర్ణాలు ఉన్నాయే వాటికి మృదు హల్లులు అని పేరు. వీటికే మరొక పేరు ఏమిటంటే ఈ మృదు హల్లుల్ని నాదవర్ణములు అని అంటారు. కఠిన హల్లుల్ని శ్వాసవర్ణములు అని అంటారు. వ్యాకరణ శాస్త్రంలో వీటికి శ్వాసములు, నాదములు అని పేరు పెట్టారు. ఈ శ్వాసముల్ని మనం కఠిన హల్లులు అని, నాదములను మృదు హల్లులని అంటాం. హార్డ్ కాన్సోనెంట్స్, సాఫ్ట్ కాన్సోనెంట్స్ అని చెబుతూ ఉంటారు ఇంగ్లీష్లో చెప్పినప్పుడు. అంచేత మృదు హల్లులు అంటే ప్రతి వర్గంలోనూ 3, 4, 5 వర్ణాలు మృదు హల్లులు. అంతేకాకుండా మనకి ఇంకా చివర ఈ 5 వర్గాలు అయిపోయాక యా, రా, లా, వా, శేష, సాహ అని ఉన్నాయి కదా. దాంట్లో ఎరలవహ, యా, రా, లా, వా, హ ఇవి మృదు హల్లులు. షా, షా, స కఠిన హల్లులు. అది ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తామంటే అకారం తప్ప తక్కిన అచ్చుల తర్వాత ఉన్న విసర్గ అచ్చులు పరంగా ఉన్నప్పుడు కానీ, మృదు హల్లులు పరంగా ఉన్నప్పుడు కానీ రేఫగా మారుతుంటుంది అని చెప్పాం. ఉదాహరణ చూడండి. హరిహి జయతి అని ఉంది. హరిలో ఇకారం ఉంది కాబట్టి ఈ విసర్గ ఇకారం తర్వాత ఉన్న విసర్గ. దానికి జకారం పరంగా ఉంది. ఈ జకారము చ ఛ జ ఝ ఞ చవర్గ తృతీయాక్షరం. అంటే 3, 4, 5 వర్ణములు మృదు హల్లులు అన్నాం కదా. కాబట్టి ఈ విసర్గకి మృదు హల్లు పరంగా ఉంది, రేఫగా మారింది. హరిర్ జయతి, హరిర్ జయతి, హరిర్ జయతి. హరిహి అని విసర్గ. వస్తుతః ఇది అసలు విసర్గ కాదు. మొట్టమొదటి ఏముంటుంది? సకారం ఉంటుంది. సకారము సుప్రచయం, ప్రథమా విభక్తి ఏకవచనం సుప్రచయం. రామ, హరి, గురు వీటన్నిటిలో ప్రథమా ఏకవచనం సుప్రచయం. ఆ సుప్రచయ సకారము రేఫగా మారి రేఫ విసర్గగా మారుతుంది అన్నమాట. ఆ విసర్గకు రేఫ వస్తుంది అని చెబుతున్నాం. అంటే మనకు విడిగా పదాలు ఉన్నాయి కాబట్టి ఆ విడి పదాల్లో విసర్గ ఎలా మారుతుందో చూపిస్తున్నాం. వస్తుతః కలిపి వాక్యం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా సకారానికి రేఫ వచ్చాక రేఫ విసర్గ అవ్వాల్సిన పని లేదు. హరిర్ అయితే జైతి కలిస్తే హరిర్ జైతి అయ్యబోదు. అయితే విడిగా మనం పదం చూసినప్పుడు హరిహి అని విసర్గ కనపడుతోంది, జయతి అని కనపడుతోంది. కాబట్టి ఎలా మారుతుంది అని తెలియడం కోసం విసర్గకు రేఫ వస్తుంది అని చెబుతున్నాం అనమాట. టెక్స్ట్ లో మనకి హరిర్ జయతి అని కనపడుతుంది. శ్లోకంలో ఎక్కడైనా హరిర్ జయతి అని కనపడుతుంది, అంటే రేఫ కనపడుతుంది. మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, మాట్లాడకండి, ఎవరు మ్యూట్ చేసుకోండి మీరు. మనకి హరిర్ జయతి అని కనపడుతుంది.
ఇలా కనపడినప్పుడు ఎలా విడదీసుకోవాలి అని తెలియాలి కదా. అందుచేత ఈ రేఫని విసర్గగా విడదీయాలి అని తెలుస్తుంది అనమాట. విసర్గకి రేఫ వస్తుంది అని ఎందుకు చెప్పామంటే, ఎక్కడైనా అలా రేఫ కనపడినప్పుడు ఆ రేఫను విసర్గగా విడదీసుకోవాలి అని తెలియడం కోసం. హరిహి జయతి, హరిర్ జయతి. అలాగే భానుహు ఉదేతి, భానుహు ఉకారం తర్వాత విసర్గ, దానికి ఉదేతి అచ్చు పరంగా ఉంది. మనం అచ్చులు కానీ మృదుహల్లులు కానీ పరంగా ఉంటే విసర్గ రేఫగా మారుతుంది అని చెప్పాం. భానురుదేతి, భాను దగ్గర ఉకారం ఉంది అంటే ఉకారం తర్వాత విసర్గ, ఈ విసర్గకు అచ్చుపరంగా ఉంది కాబట్టి ఈ విసర్గ రేఫగా మారి భానురుదేతి అని. అలాగే తితీర్షుహు దుస్తరం, మనకి ఇది శ్లోకాల్లో వచ్చినవి ఇవి. తితీర్షుర్ము దుస్తరం మోహాత్ ఉడుపేనాస్మి సాగరం అని కదా శ్లోకం. అక్కడ తితీర్షుర్ దుస్తరం అని ఉంది. అక్కడ రేఫని విసర్గగా విడదీసుకోవాలి. తితీర్షుహు దుస్తరం, ఈ దకారము మృదుహల్లు, ఆ దకారం పరంగా ఉండగా ఈ విసర్గకు రేఫ వచ్చిందనమాట. తితీర్షుర్ దుస్తరం. అలాగే ఉద్బాహురివ వామనః అనే చోట ఉద్బాహు ఇవ, ఇక్కడ ఉకారం తర్వాత విసర్గ. అక్కడ పైన చెప్పిన సూత్రములో అకారము తప్ప, అకారం విహాయ అని చెప్పాం. అకారం తప్ప మిగతా అచ్చుల తర్వాత ఉన్న విసర్గ, ఆ విసర్గ అచ్చుల పరంగా ఉన్నప్పుడు కానీ మృదుహల్లుల పరంగా ఉన్నప్పుడు కానీ రేఫగా మారుతుంది. అంటే ఉద్బాహు, ఇక్కడ రేఫ ఇవా అచ్చు పరంగా ఉంది, రేఫగా మారి ఉద్బాహురివా. అలాగే ఋషేహే ముమోచ, ఋషేహే ఏకారం, ఏకారం తర్వాత విసర్గ. అవతల మకారము మృదుహల్లు, పా ఫా బా భా మా, మా అనేది మృదుహల్లు కాబట్టి విసర్గ రేఫగా మారింది. ఉద్బాహురి ఋషేర్ ఋషేర్ ముమోచ, ధేను వృషేర్ ముమోచ అని శ్లోకంలో వచ్చింది. ఋషేహే ముమోచ, ఋషేర్ ముమోచ. అలాగే శృతేహే ఇవ, శృతేహే ఏకారం, ఏకారం తర్వాత విసర్గ, అది అవతల అచ్చు పరంగా ఉంది అంటే విసర్గ రేఫగా మారింది. శృతేరివ అంటే ఇది మనకి బాగా తెలిస్తే ఉపయోగం ఏమిటంటే, ఎక్కడైనా శ్లోకంలో పదచ్ఛేదం చేసుకునేటప్పుడు రేఫ కనబడితే ఆ రేఫ మనం విసర్గగా విడదీయాలా వద్దా అనేది ఆలోచించాలన్నమాట. అంటే రేఫ విసర్గగా విడదీస్తే అవతల ఒక పదం, అవతల పదం, ఆ పదం అవునా కాదా, మనకి ఏదో ఒక పదం తెలిసిన పదం అవుతుంది. అంటే ఏదో ఒకటి అది అది పదముగా మనం గుర్తిస్తే రేఫను విసర్గగా విడదీసుకోవచ్చు. ఒకవేళ అది పదం అవ్వటం లేదనుకో అప్పుడు విసర్గ విడదీయకూడదు అనమాట. అది అది మనకి బాగా అర్థం అవుతుంది అనమాట ఇది కనుక తెలిస్తే, విసర్గ ఎక్కడెక్కడ రేఫగా ఉంటుందో. అలాగే స్మృతి అన్వగచ్చతు, స్మృతి ఇకారం, ఇకారం తర్వాత విసర్గ, దానికి అచ్చుపరంగా ఉంది. ఈ విసర్గ రేఫగా మారి స్మృతి రన్వగచ్చతు. హరే ఇవా, హరే ఏకారం తర్వాత విసర్గ, దానికి ఇవా ఇకారం అచ్చుపరంగా ఉంది. అంచేత ఆ విసర్గ రేఫగా మారి హరేరివా అని. తర్వాత గురోహ వచః, ఓకారం. మనం అచ్చులు అకారం తప్ప మిగతా అచ్చులు అన్ని ఒక్కొక్క ఉదాహరణ చూపిస్తున్నాం ఇక్కడ. గురోహ వచః, ఓకారం తర్వాత విసర్గ, దానికి వకారం. ఈ వకారము మనకి 5 వర్గాల్లో రాదు. ఎరలవహ అని చెప్పాం కదా, మృదుహల్లుల్లో వర్గంలో ఉన్న 3, 4, 5 వర్ణాలు, తర్వాత ఎరలవహ అనేవి మృదుహల్లులు. అంచేది ఇక్కడ వకారం మృదుహల్లు అనమాట. అంచేత ఓకారం తర్వాత ఉన్న విసర్గ రేఫగా మారింది. గురోర్వచ. అలాగే గౌహు అయం, గౌహు ఔకారం, ఔకారం తర్వాత విసర్గ, ఆ విసర్గకి అచ్చుపరంగా ఉంది. ఈ విసర్గ రేఫగా మారితే గౌరయం అని. పుంలింగం అయితే గౌహ అనే శబ్దానికి ఎద్దు అని అర్థం, స్త్రీలింగం అయితే ఆవు అని అర్థం. శబ్దం ఒకటే, మనం పుంలింగ శబ్దముగా స్వీకరిస్తే గౌహు అయం, అయం గౌహు ఇది ఎద్దు అని అర్థం.
గౌ అని ఆవుగా తీసుకుంటే అప్పుడు అయ్యం అనకూడదు, ఇయ్యం అనాలన్నమాట. ఆ? సరే. కండూయనై దంశ నివారణై. కండూయనై ఐకారం. ఐకారం తర్వాత విసర్గ. దానికి దకారం మృదుహల్లు పరంగా ఉంది. ఈ విసర్గ రేపగా మారి కండూయనైర్దంశ నివారణైశ్చ అని. ఇక్కడ అంటే కండుయ నైర్, అక్కడ అవి రేఫా పెట్టాలి మహోదయ, పెట్టాలి కండుయ నైర్ దంశ. రేప ఎందుకు? రేప కింద ఉంది కదా. ఉంది మన మహోదయ. కండూయనై విసర్గ దకారం పరంగా ఉంది, విసర్గ రేఫగా మారింది. ఆ ఉదాహరణ అక్కడ పట్టలేదు, కిందకుంది. కండూయనైర్ దంశ దంశ నివారణైశ్చ అది. మహోదయ. అంచేత ఎక్కువ చోట్ల మనకి ఇది కనబడుతుంది. విసర్గ రేఫగా మారడం అనేది చాలా ఎక్కువ చోట్ల ఉంటుంది. దాన్ని మనం బాగా గమనించాలి. తర్వాత ఆకారాత్తు పరహ విసర్గ అచి మృదుహల్షు పరేషు లుప్యతే. మనం పై దాంట్లో అకారం వదిలేసాం కదా. అకారం వదిలేసి మిగతా అచ్చుల తర్వాత ఉన్న విసర్గ రేఫగా మారుతుంది అని చెప్పాం. ఇప్పుడు అకారము రెండు రకాలు మనకి హ్రస్వము దీర్ఘము కనపడుతూ ఉంటుంది. దాంట్లో దీర్ఘము తర్వాత ఉన్న విసర్గ ఈ అచ్చులు మృదుహల్లులు పరంగా ఉన్నప్పుడు లోపిస్తుంది. ఆకారం అన్నమాట దీర్ఘం. ఆకారం తర్వాత ఉన్న విసర్గ అచ్చులు కాని మృదుహల్లులు కాని పరంగా ఉన్నప్పుడు లోపిస్తుంది. ఉదాహరణ చూడండి. దేవాహ యాంతి. దేవాహ యాంతి అన్నాం. ఇక్కడ దేవాహ ఆకారం తర్వాత విసర్గ. ఈ యకారం మృదుహల్లు కాబట్టి విసర్గ లోపించి దేవా యాంతి అని ఉంటుంది. అలాగే బాలాహ ఆసన్. బాలాహ ఆకారం తర్వాత విసర్గలు. అవతల అచ్చుపరంగా ఉంది, అంచేత విసర్గ లోపించింది. బాలా ఆసన్. అలాగే దేవాహ జయంతి. దేవాహ ఆకారం తర్వాత విసర్గ. దీనికి జకారం మృదుహల్లు పరంగా ఉంది, అంచేత ఇక్కడ విసర్గ లోపిస్తుంది. విసర్గ తీసేయాలి. ఇక్కడ విసర్గ లోపిస్తుంది. దేవా జయంతి అని ఉంటుంది అనమాట. తర్వాత మరొకటి ఇది అంటే దీర్ఘం తర్వాత అకారము యొక్క దీర్ఘం తర్వాత ఉండే విసర్గ లోపిస్తోంది. గురుగారు మరొకటి చెప్తాం, ఇది కూడా చాలా ఎక్కువ చోట్ల కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది విసర్గ ఉకారం వచ్చి ఓకారంగా మారటం. అలా ఓకారంగా మారే సందర్భాలు చాలా చోట్ల ఉదాహరణలు మనకి కనపడతాయి. ఇందాక విసర్గ లోపం ఎలా అయితే ఎక్కువ కనపడుతుందో అలాగే ఈ విసర్గకు ఉకారం వచ్చి అది ఓకారంగా మారే సందర్భాలు చాలా చోట్ల ఉంటాయి. దీనికి ఏమిటంటే హ్రస్వ అకారం తర్వాత విసర్గ ఉండాలి, అవతల మళ్ళీ హ్రస్వ అకారం ఉండాలి. అంటే విసర్గకు ముందు వెనక హ్రస్వ అకారాలు ఉండాలి ఒకటి. దీంట్లో రెండు ఉన్నాయి భాగాలు. ఒక భాగం ఏమిటంటే మొదట అచ్చు అకారం హ్రస్వాకారం. హ్రస్వాకారం తర్వాత విసర్గ ఉంటుంది, ఆ విసర్గ తర్వాత మళ్ళీ హ్రస్వాకారం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఉన్న విసర్గకి ఉకారం వస్తుంది అనమాట. అదొక భాగం. రెండో భాగం ఏమిటంటే హ్రస్వాకారము, హ్రస్వాకారం తర్వాత విసర్గ. ఈ విసర్గకి మృదుహల్లు పరంగా ఉంటుంది. మృదుహల్లు అంటే పైన చెప్పాం కదా, వర్గంలో 3, 4, 5 వర్ణాలు ఎరళవహ అనే వర్ణాలు. ఆ మృదుహల్లుల పరంగా ఉన్నప్పుడు కూడా ఈ విసర్గకు ఉకారం వస్తుంది అనమాట. ఈసారి చూడండి. రామః గచ్చతి అని చెప్పు. రామః గచ్చతి. ఇప్పుడు రామః
హ్రస్వ అకారం తర్వాత విసర్గ ఉంది. మా మా మీద హ్రస్వ అకారం ఉంది కదా, దాని తర్వాత విసర్గ ఉంది. దీనికి గకారం పరంగా ఉంది. గకారం మృదుహల్. కాబట్టి ఈ విసర్గ ఉకారంగా మారుతుంది మొదట. రామ ఉ గచ్చతి. తర్వాత మనం గుణసంధి నేర్చుకున్నాం కదా, అకారానికి ఉకారం పరంగా ఉంటే ఓకారం వస్తుంది. రామో గచ్చతి అని అవుతుంది. రామ గచ్చతి అనేది మనకి అక్కడ కనపడము ప్రయోగంలో ఎలా కనపడుతుంది? రామో గచ్చతి అని కనపడుతుంది. అంటే ఈ మార్పులు అక్కడ అన్ని వచ్చాయి అని మనం గ్రహించాలన్నమాట. రామ గచ్చతి అని ఉన్నది కనపడడం రామో గచ్చతి అని కనపడుతుంది. ఈ రెండింటిని కలిపి ఒక చోట ఉండేటట్టుగా చేద్దాం. సైజు పెంచడంతో కొంచెం మారిందనమాట. రామ గచ్చతి, ఈ విసర్గకు ఊ వచ్చింది. రామ ఊ గచ్చతి. ఇప్పుడు గుణం వచ్చింది రామో గచ్చతి అని. అంటే మీకు అంటే వ్యాకరణ శాస్త్రంలో చెప్పిన క్రమంలో ఇక్కడ చెప్పాను. రామ అక్కడ విసర్గ, ఆ విసర్గ మొదట ఆ విసర్గ ఎప్పుడు చెప్పే కదా, సకారము రేఫ విసర్గ అని. అంచేత విసర్గ రాకుండానే రేఫగా ఉండగానే ఉకారం వచ్చేస్తుంది వ్యాకరణ పద్ధతిలో అయితే. అయితే ఇప్పుడు మీకు అలా చెబితే తెలియదు, అందుచేత మనం రామ గచ్చతి అని ఉన్నప్పుడు అని తెలుసుకోవాలన్నమాట. అంటే రేఫకి విసర్గే వస్తుంది కాబట్టి మనం వ్యవహారంలో కూడా మనకి రామ అనే పదం ఎక్కువ కనపడుతుంది కాబట్టి అదే తీసుకున్నాం అనమాట. రామ గచ్చతి. మొదట ఏమవుతుందంటే ఈ విసర్గ స్థానంలో ఉకారం వస్తుంది. రామ ఉ గచ్చతి అవుతుంది. ఈ అకారము ఉకారము గుణసంధిలో అకారానికి ఉకారం పరంగా ఉంటే ఆ అకార ఉకారాలు ఓకారంగా మారతాయి. అంచేత రామో గచ్చతి అవుతుంది. ఇప్పుడు రామో విగ్రహవాన్ ధర్మ అని వినుంటారు మీరు ఎక్కడైనా. రామో విగ్రహవాన్ ధర్మ, అక్కడ రామ విగ్రహవాన్. రామ విగ్రహవాన్ దగ్గర వకారము మృదుహలు. అందుచేత ఈ అకారము ప్లస్ విసర్గ ఇది ఓకారంగా మారిపోయింది. రామో విగ్రహవాన్. అలాగే ధర్మో రక్షతి రక్షిత అని స్లోగన్ ఒకటి ఉంది. అక్కడ ధర్మ రక్షతి అని ఉందనుకోండి. ధర్మ అక్కడ కూడా అకారం తర్వాత విసర్గ ఉంది. రక్షతి దగ్గర రేపేమో మృదుహలు. అందుచేత ఈ అకారము విసర్గ ఈ రెండు కలిపి ఓకారంగా మారిపోయాయి. ఇక్కడ మార్పు అదే కదా, అకారము విసర్గ ఓకారంగా అవుతోంది అంటే అకారం తర్వాత ఉన్న విసర్గకు ఉకారం వస్తోంది. ఉకారం వచ్చాక అకార ఉకారాలు ఓకారంగా మారుతుంది అనమాట. రామో గచ్చతి, అక్కడ ధర్మో రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అని చెప్తారు. ఇలాగ మనం చాలా చోట్ల ఆ విసర్గ ఓకారంగా మార్పు చెందడం అనేది గమనించగలం. అలాగే మనః రథ ఉందనుకోండి. మనస్సు అనే శబ్దం, మనస్సు అనే శబ్దానికి మనః అని ఉంటుంది. ఈ విసర్గకి రేఫ పరంగా అది మృదుహల్. మనః దగ్గర హ్రస్వ అకారం తర్వాత విసర్గ ఉంది కాబట్టి ఆ విసర్గ ఉకారం వచ్చింది. మన ఉ రథ, అకార ఉకారాలకు ఓకారం వచ్చింది. మనోరథ. ఇది మనం మనోరథ అనే శబ్దం చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటారు. మనోరథం అంటే కోరిక అని తాత్పర్యం. మామూలుగా మనస్సు అనే రథము అని కూడా అర్థం. మనోరథ అంటే మనస్సు అనే రథం అన్నమాట. మన ఇంద్రియాలన్నీ ఏం చేస్తాయంటే ఆ మనస్సు అనే రథం ఎక్కి ప్రపంచం అంతా తిరుగుతాయి. మన ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి ఇవన్నీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ 5 ఇంద్రియాలు మనస్సుతోటి కనెక్ట్ అవ్వకపోతే ఏమీ పనిచేసినట్టు లెక్క కాదు. కళ్ళు తెరిచున్నా చూసినట్టు కాదు, కనపడదు మనస్సు లేకపోతే. అందుచేత ఇవి ఏం చేస్తాయంటే వాటి కోరికలన్నీ మనస్సు ద్వారా తీర్చుకుంటాయి అన్నమాట. అంచేది ఈ 5 ఇంద్రియాలు ఆ మనస్సు అనేటువంటి రథం ఎక్కి వెళతాయి. కాబట్టి తాత్పర్యం మనోరథం అంటే కోరిక అనే అర్థం, తాత్పర్యార్థం అన్నమాట. వస్తుత అర్థం ఏమిటంటే మనస్సు అనే రథము అని అర్థం అన్నమాట. మనః రథ.
అకారం హ్రస్వాకారం ఉంది, దాని తర్వాత విసర్గ ఉంది, అవతల మృదు హల్లు పరంగా ఉంది. కాబట్టి విసర్గకు ఉకారం వచ్చింది. మన ఉ రథ, అకార ఉకారాలకు ఉకారం వస్తే మనోరథ. తర్వాత యశస్ ధన, యశస్ అనే ధనము కలవాడు అని చెప్తాం. యశోధన మనకి ఈ శ్లోకాల్లో వచ్చింది, యశోధన అనే మాట. యశస్సే ధనముగా కలవాడు. యశస్ సకారం, ధన. ఈ సకారము చెప్పాను కదా, సకారం రేపగా రేప విసర్గగా మారుతుంది. ఇక్కడ సకారం ఇచ్చాం కానీ సకారం అక్కర్లేదు, విసర్గే డైరెక్ట్ గా ఇచ్చేస్తే మంచిది. మళ్ళీ మీకు సందేహం వస్తుంది. ఆహా, కాదు కాదు, ఒక్క నిమిషం. యశ సకారం బ్రాకెట్ లో పెడతానండి. యశస్సు అనే శబ్దం చేత యశ ధన. ఈ యశ అన్నప్పుడు ఏమైంది, షా మీద అకారం హ్రస్వాకారం ఉంది, దాని తర్వాత విసర్గ. ఆ విసర్గకి ధ మృదుహల్లు పరంగా ఉంది. కాబట్టి అకార ఉకారములకు ఓకారం వస్తే యశోధన, అంటే యశస్సు ధనముగా కలవాడు అని అర్థం. విలోకయంత్య వపు, విలోకయంత్యో వపురాపుర అక్షణతామను కదా, అది కూడా ఆ లేళ్ళు అతన్ని చూశాయి అని వర్ణించారు మనం చదువుకున్న శ్లోకాల్లో. అంచేత విలోకయంత్య వపు, ఈ అకారం తర్వాత విసర్గ, దానికి వకారము మృదుహల్లు పరంగా ఉంది. కాబట్టి అకారం తర్వాత ఉన్న విసర్గకు ఉకారం వచ్చి అకార ఉకారాలకి ఓకారం వస్తే విలోకయంత్యో వపు. ఇంకా మధ్యలో ఆ ఉకారం అనే స్టెప్ వేయలేదు. ఇప్పుడు పైన ఉదాహరణ 4-5 ఉదాహరణలు అయ్యాయి కాబట్టి మీరు ఇంకా దాన్ని గ్రహించగలరు కదా. అకార ఉకారములు ఓకారం. అలాగే విలోకయంచ వపుః అంటే మీనింగ్ ఏంటండి, అర్థం ఏంటి? కన్యా అర్థం పెళ్లి కూతురా? అర్థం ఇప్పుడు అడగద్దు, మీకు అర్థాలు చెప్పేశాం. ఇక్కడ అర్థాలు అడగవు. ఇక్కడ కేవలం సంధే సరే. చూడటం, శబ్దాలే ఇక్కడ. విలోకయంత్య అంటే చూస్తున్నటువంటివై, ఆ లేళ్లు చూస్తున్నాయి. దేని చూస్తున్నాయంటే వపు, అతని యొక్క శరీరాన్ని చూస్తున్నాయి. అది సరే. అధిక బబాధే, అధిక. ఎందుకంటే సాహిత్యం చెప్పేటప్పుడు వ్యాకరణం చెప్పం, అక్కడ మీకు సంధులు సమాసాలు చెప్పడం జరగదు. సాహిత్యంలో దాని అర్థము అదే చెబుతాం. వ్యాకరణంలో మహోదయ క్షమ్యతాం. అధిక బబా, ఎందుకంటే మన దృష్టి మారకూడదు, ఇక్కడ శబ్దం మీదే దృష్టి ఉండాలి. అధిక బబాధే, అధిక అకారం తర్వాత విసర్గ, దానికి బకారం మృదుహల్లు పరంగా ఉంది. కాబట్టి ఆ అకారము విసర్గ కలిపి ఓకారంగా మారింది అనమాట. అధికో బబాధే. అలాగే వపుష నరేంద్ర, వపుష అకారం తర్వాత విసర్గ, దీనికి నకారం మృదుహల్లు పరంగా ఉంది. అంచేత అకార విసర్గలు ఓకారంగా మారి వపుషో నరేంద్ర అయింది. ఇక్కడ వరకు ఒక భాగం. అంటే ఇంతవరకు ఇచ్చినటువంటి ఉదాహరణలన్నీ ఏమిటంటే హ్రస్వ అకారము, హ్రస్వ అకారం తర్వాత విసర్గ, ఆ విసర్గకు హల్లు మృదు హల్లు పరంగా ఉంది. విసర్గకు మృదు హల్లు పరంగా ఉండగా ఏమైంది, ఆ విసర్గకు ఉకారం వచ్చి ఆ ఉకారము ఆకార ఉకారం ఉకారంగా మారి, అదొక భాగం. ఇప్పుడు ఇంకొక భాగం ఏమిటంటే అకారము, దానికి పక్కన విసర్గ, ఆ విసర్గ తర్వాత మళ్ళీ అకారమే. అంటే ఇటు అటు కూడా ముందు వెనక హ్రస్వ ఆకారాలు ఉంటాయి ఇక్కడ. అప్పుడు మార్పు కొంచెం మరో సంధి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అకారం తర్వాత విసర్గ ఉంటే విసర్గకు ఉకారం వచ్చి ఆ ఉకారము అకారము రెండూ కలిసి గుణసంధి పొంది ఓకారంగా మారింది. ఇంతవరకు చెప్పిన వాటిల్లో ఆ విసర్గ అకారము
ఆ విసర్గకు ఉకారం వచ్చాక అకార ఉకారాలు కలిసి ఓకారంగా మారాయి. ఇక్కడ దాని తర్వాత కూడా మళ్ళీ అచ్చుపరంగా ఉండడం చేత అదనంగా మరొక సంధి వస్తుంది అనమాట. ఇక్కడ అది చూడండి. ఇక్కడ 3 సంధులు ఉన్నట్ట మహోదయ. అంటే ఉన్నట్టేడు ఉన్నాయి. విసర్గ సంధి, గుణ సంధి, పూర్వరూప సంధి. చూడండి, చెప్తున్నా కదా. ఉమ్. చూడండి, సహా అహం. ఇక్కడ సహా దగ్గర హ్రస్వ అకారం తర్వాత విసర్గ, దాని తర్వాత మళ్ళీ అకారం. అంటే ఇటు ముందు హ్రస్వాకారమే, తర్వాత హ్రస్వాకారమే. ఈ రెండు హ్రస్వ అకారముల మధ్య విసర్గ ఉందన్నమాట. ఇప్పుడు ఆ విసర్గకు ఉకారం వచ్చింది. వస్తే ఏమైంది? స ఉ అహం. ఇప్పుడు రాసుకోకండి, మెటీరియల్ పంపిస్తాం కదా ఎలాగాను. చూడండి, వినండి. ఏ సా మీద అకారం ఉంది, దాని తర్వాత విసర్గం ఉంది, దాని తర్వాత మళ్ళీ హ్రస్వాకారం అహంలో అకారం. అంచేది ఇటు అటు కూడా హ్రస్వాకారాలు ఉన్నాయి, మధ్యలో విసర్గం. ఆ విసర్గకి ఉకారం వచ్చింది. వస్తే స ఉ అహం అయి. దాని తర్వాత సా ఉ, ఈ రెండు అకార ఉకారములు ఓకారంగా మారితే సో అహం అయింది. ఇలా అయ్యాక మళ్ళీ ఓకార అకారములు, వీటికి పూర్వరూప సంధి అని వస్తుంది. ఓకార అకారములకు కలిపి ఓకారమే వచ్చేస్తుంది అనమాట. వస్తే సోహం అయింది. సోహం, సహా అహం అంటే అతడే నేను. సోహం భావేన భావయేత్ అని ఉంటుంది. సరే గురుగారు, అంచేత గురుజీ, చెప్పండి. ఇప్పుడు మనకు ఉత్తరాకారానికి బదులు మనం ఒక గుర్తు వేస్తాం కదా, అది అవసరం లేదండి. సోహం అక్కడ 2 గుర్తు వేస్తాం. అంటే ఆ గుర్తు అనేది వ్యాకరణ రీత్యా చెప్పబడింది కాదు. కేవలం మనం తెలుసుకోవడం కోసం గమ్ముని అక్కడ అకారం విడదీయాలి అని తెలియడం కోసం వేస్తుంటారు అంతే. సరే. వ్యాకరణ రీత్యా అక్కడ ఆ గుర్తు వేయాలి అని ఏమీ చెప్పలేదు అండి. సరే. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. అంటే ఇక్కడ మార్పులు, ముందు విసర్గకు ఉకారం వచ్చింది, తర్వాత అకార ఉకారాలకి గుణసంధి వచ్చింది, ఆ పైన మళ్ళీ ఓకార అకారాలకి పూర్వరూప సంధి వచ్చింది అనమాట. అంటే ఈ సంధులు మనకి తెలియడం కోసం ఈ 3 చెబుతున్నాం. లేకపోతే అకారము విసర్గ అవతల మళ్ళీ అకారము, ఈ 3 కలిపి ఓకారంగా మారిపోతుంది అని చెప్పచ్చు. కానీ అలా చెప్పడం కంటే ఇలా అయితే మనకి క్రమంగా ఎలా మారుతుందో తెలుస్తుంది. ఈ సంధి ఇంకొక చోట వచ్చినప్పుడు ఇంకో చోట పూర్వరూప సంధి ఒకటే రావచ్చు, ఇంకో చోట గుణసంధి ఒకటే రావచ్చు. అందుచేత మనకి ఆ సంధులు కూడా తెలుస్తాయి. కాబట్టి ఈ క్రమంగా ఎలా మారిందో మనం చెప్పుకుంటున్నాం అనమాట. సహా అహం అని ఉంటే విసర్గకు ఉకారం వచ్చి స ఉ అహం, తర్వాత అకార ఉకారాలకు ఓకారం వచ్చి సో అహం, తర్వాత ఓకార అకారాలకి పూర్వరూప సంధి వచ్చి సోహం అని అవుతుంది. అలాగే శేష అపి, యశేది శేషోప్యనుయాయి వర్గ అని మనకి శ్లోకంలో వచ్చింది. శేష అపి, ఇక్కడ కూడా అంతే. విసర్గకి ఉకారం శేష ఉ అపి, తర్వాత అకార ఉకారాలకి ఓకారం శేషో అపి, తర్వాత పూర్వరూపం శేషోపి. ఈ గుణసంధి అని మళ్ళీ ఇక్కడ ఇంకా గుణ అని రాయలేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఉదాహరణలో మీరు గుణసంధి చూసేశారు. అంచేది ఇంకా గుణసంధి తర్వాత ఇక్కడ అదనంగా వచ్చేది ఏమిటంటే పూర్వరూప సంధి అనమాట. అది మాత్రమే పూర్వరూపం అని రాశాను. తర్వాత దాసహ అయం, అకారం తర్వాత విసర్గ, దానికి మళ్ళీ అకారం పరంగా ఉంది. ఈ విసర్గకి ఉకారం వచ్చింది. దాస ఉ అయం. ఇప్పుడు ఈ అకార ఉకారాలకి ఓకారం వచ్చింది. దాసో అయం పూర్వరూప సంధి. దాసోయం, దాసోహం, సోహం, శివోహం. ఇవన్నీ మనకి రఘువంశ శ్లోకాలలో ఈ సోహం అనేది వచ్చింది.
సోహమాజన్మ శుద్ధానాం అని చెప్పాడు మొట్టమొదట్లో. ఆ రఘువంశ రాజుల యొక్క చరిత్ర నేను చెబుతున్నాను అనేటువంటి శ్లోకంలో సోహం అని ప్రయోగించారు. సహా అహం సోహం. అలాగే శేష అపి శేషోపి, దాస అయం దాసోయం, లేదా దాస అహం దాసోహం, శివ అహం శివోహం. ఆ? తర్వాత ఈ పూర్వరూప సంధి అంటున్నాం కాబట్టి ఆ పూర్వరూప సంధి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పూర్వరూప సంధి చాలా సులువు. ఏమిటంటే ఏంగ్, ఏంగ్ అంటే ఏ ఓంగ్. మనకి పాణిని మాహేశ్వర సూత్రాలు 14, వాటిల్లో అయి ఉన్న రులుక్ ఏ ఓంగ్ అని సూత్రం. ఏ ఓంగ్ అంటే ఏ ఓ. ఈ ఏ ఓలకి హ్రస్వ ఆకారం పరంగా ఉంటే ఆ రెండిటికి పూర్వపరముల స్థానంలో పూర్వరూపం వచ్చేస్తుంది. అంటే ఏకారానికి అకారం పరంగా ఉంటే ఏకార అకారాలకి ఏకారమే వస్తుంది. అలాగే ఓకారానికి అకారం పరంగా ఉంటే ఓకార అకారాలకి ఓకారం వచ్చేస్తుంది అనమాట. పదాంతాత్ ఏకారాత్ అథవా ఓకారాత్ హ్రస్వ అకారే పరే పూర్వపరయో పూర్వరూపం ఏకాదేశ స్యాత్. పదాంతమందున్న ఏకారము లేదా ఓకారమునకు హ్రస్వ అకారం పరంగా ఉన్నప్పుడు పూర్వపరముల యొక్క స్థానంలో పూర్వరూపము ఏకాదేశముగా వస్తుంది. ఏకాదేశము అంటే రెండిటికి ఒకటి ఆదేశం కాబట్టి ఏకాదేశము అని అంటారు. హరే అవ, హరే ఏకారం ఉన్నది, అవాలో అకారం ఉన్నది. కాబట్టి ఈ ఏకారానికి అకారం పరంగా ఉంది కాబట్టి ఏకార అకారముల స్థానంలో అకారం ఏకారం వచ్చేసింది. వస్తే హరేవా అయింది. అలాగే విష్ణో అవ, విష్ణు ఓకారం, దానికి అకారం పరంగా ఉంది. ఓకార అకారాలకు ఓకారం వచ్చింది. విష్ణోవా. ఇటువంటి చోట ఇందాక మీరు అడిగారే ఈ అకారం గుర్తు ఇటువంటి చోట తప్పకుండా వేస్తుంటారనమాట. ఎందుకంటే హరే విష్ణు అనేవి కూడా ప్రత్యేకంగా పదములు ఉన్నాయి. హరే పదం తీసేస్తే ఇంకా వా ఒకటే కనపడుతుంది. కాబట్టి వా ఒకటి పదం అవుతుంది కదా, అది తెలియడం కోసం ఇక్కడ అవాని విడదీసుకోండి అని అకారం గుర్తు వేస్తుంటారనమాట. సోహం. ఈ సోహం అనేది పైన చెప్పాను. సహా అహం, అక్కడ విసర్గ ఉకారం వచ్చాక గుణం వచ్చి సో అహం అయింది. ఇప్పుడు ఈ సూత్రం వల్ల పూర్వరూప సంధి వచ్చి సోహం. అలాగా శేషోపి, ఇది కూడా పైన ఇచ్చాము, ఆ ఉదాహరణలో ఇక్కడ ఇచ్చాను మళ్ళీ. శేషోపి, శేషో అపి. అక్కడ శేష అపి అని ఉంటే అక్కడ విసర్గ ఉకారం వచ్చాక శేషో అపి అయింది. ఈ సూత్రం వల్ల పూర్వరూపం వచ్చి శేషోపి అయింది. అలాగే దాసోయం, దాస అయం, ఇక్కడ దాసోయం. అలాగే శివ అహం శివోహం అని అవుతాయి అన్నమాట. ఈ సందులు జాగ్రత్తగా మననం చేసుకోండి. ఇప్పుడు రఘువంశములో మీకు 25 శ్లోకాల దాకా చెప్పాం. అక్కడ సుదక్షిణాది లీపులు, గోసేవ చేయడం అనేది ప్రతిరోజు డ్యూటీ. అది 21 రోజులు ఒకటే డ్యూటీ వాళ్ళు చేసింది. పొద్దుటే గోవుని ఆవిడ పూజ చేయడం, ఆయనమో వనంలోకి ఆవును తీసుకెళ్ళడం, అక్కడ అది ఆవు మేసేదాకా ఉండడం సాయంత్రం దాకా, సాయంత్రం మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇంటికి వచ్చాక ఆ దూడకి పాలు పట్టించాక ఆ గోశాలలో అది పడుకున్నాక వీళ్ళు కూడా గోశాలలో పడుకోవడం. ఈ పని వాళ్ళు రోజు అలాగే చేద్దాం. అలాగా 21 రోజులు చేశారు. అక్కడ చెప్పారు జతీయు,
దినాని త్రిగుణాని సప్తవ్యతీయు అని చెప్పాడు. 21 రోజులు గడిచాయి అని. రోజులు గడపడానికి రోజులు గడవడానికి తేడా ఉంది. మన మాట్లాడడంలో నేను రోజులు గడిపాను, లేకపోతే రోజులు గడిచాయి. రోజులు గడపడానికి రోజులు గడవడానికి తేడా. రోజులు గడిచాయంటే కర్త రోజులే, రోజులు వాటంతటవే గడిచిపోయి వెళ్ళిపోయాయి. రోజులు గడిపేమంటే కర్త మనం, మనం రోజులు గడపడం అన్నమాట. అంటే ఎప్పుడైతే రోజు గడవడం కష్టంగా ఉందో అప్పుడు ఏం చేస్తారంటే రోజులు గడపడం అని అంటారు. వాడు కష్టపడి అన్ని రోజులు గడిపాడు అక్కడ అని చెప్తాం. అంటే రోజు గడవడము కష్టముగా ఉన్నప్పుడు అతను ప్రయత్నపూర్వకముగా ఏదో కాలక్షేపం మరోటో పెట్టు మొత్తం మీద అమ్మయ్య ఇవాటికి ఈ రోజు గడిచింది అని అనుకుంటాడు. అటువంటిప్పుడు రోజు గడపడం, మనం గడపడం అన్నమాట. అలా కాకుండా ఒక చూడండి, ఆనందంగా ఉన్నప్పుడు ఆ రోజు గడిచిపోయినట్టే మనకి తెలియదు. కాలం ఎప్పుడైనా కాలం గంట సమయం ఉందనుకోండి, మనం కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా గంట సమయం ఒకటే. కానీ కష్టంలో ఉన్నప్పుడు ఎప్పటికీ ఆ టైము గడుస్తున్నట్టు అనిపించదు. అదే సుఖంలో ఉన్నప్పుడు అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట. అంచేత ఆ రోజులు గడవడం అంటే ఆ రోజులు అలా గడిచిపోయి తెలియకుండానే అతనికి. ఇక్కడ గోసేవా వ్రతం అనేది ఆయన చాలా బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి ఆ గోసేవలో ఆయనకు ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని పొందుతున్నాడు కాబట్టి రోజులు అలా గడిచిపోయాయి, తెలియకుండా గడిచిపోయాయి అన్నమాట. అది దాంట్లో ఆంతర్యం. తర్వాత అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గౌరీ గురోర్గహ్వరమావివేశ. అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేను గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గౌరీ గురోర్గహ్వరమావివేశ. పదచ్ఛేదం చెప్పండి ఎవరన్నా. చదువుతాను, చదవమంటారా? ఆ, శ్రీ గురుభ్యో నమః. అన్యేత్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః గంగా ప్రపాతాంత విరూఢ శప్తం షష్పం గౌరీ గురోర్గహ్వరమావివేశ. పదచ్ఛేదం చెబుతారా? నేను చెప్తానండి. పదచ్ఛేదం నేను చెప్పనండి. ఎవరో ప్రయత్నించారు పోనీ. చెప్తాం మహోదయ. ఉండండి, ఎవరు చెప్తారు? నేను చెప్తున్నానండి. లలితవాణి గారు చెప్తారా? మూర్తి నేను చెప్తున్నాను. ఎవరు ఈయన మూర్తి గారు చెబుతారా? చెప్తున్నానండి. నేను చెప్తున్నాను గురువు గారు. మూర్తి గారు చెప్పండి. అన్యేద్యుః ఆత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా ముని హోమధేనుః గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గౌరీ గురోః గహ్వరం ఆవివేశ. సమీక్ష. ఇక్కడ చూసారా, మనం అనుకున్న సంధులు ఇక్కడ వచ్చాయి. అన్యేద్యురాత్మాన, అన్యేద్యురాత్మాన ఉంది. ఆ రాత్మాన దగ్గర రేఫని విసర్గగా విడ తీసుకుంటే అన్యేద్యు ఆత్మానం. మనము ఆ రేఫని విసర్గగా విడదీసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలన్నమాట. రాత్మాన అనే పదం ఉంటుందా? రాత్మాన ఉండదు కాబట్టి ఆత్మాన అనే పదం విని ఉన్నాం కాబట్టి ఓహో ఇక్కడ ఆత్మాన పదం కాబట్టి రేఫను విసర్గగా చేసుకోవాలి అని అనుకోవాలన్నమాట. ఏదో ఒక పదం యువతలది కానీ అవతలది కానీ ఏదో ఒకటి పదము మనకి పదములా అనిపిస్తోందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇంకెక్కడ ముని హోమధేను ఉందనుకోండి, అక్కడ మధ్యలో ఎక్కడ మనకి ప్రత్యయం లేదు, విభక్తి ప్రత్యయం లేదు. అంచేత అంతా కలిపే ముని హోమధేను.
అలాగే గంగా ప్రపాతాంత విరూఢ శష్పం ఒకటే చివర అనే ప్రత్యయం కనపడుతుంది, మధ్యలో ఎక్కడా ప్రత్యయం లేదు. అలాగే గౌరీ గురోర్గహ్వరం, ఇక్కడ కూడా అంతే, గౌరీ గురోహ గురోర్గహ్వరం. మీరు గురు శబ్దము చదివారు, గురు శబ్దానికి పంచమి షష్ఠి గురోహో అవుతుంది. కాబట్టి ఈ గురోహ అనేది వినున్నారు కాబట్టి ఆ రేపని విసర్గగా మనం విడి తీసుకోవాలి, గురోహో అని అనుకోవాలన్నమాట. అంటే ఒక్క నిమిషం మీరు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. గహ్వరం అనే శబ్దం వినుంటే ఓహో గహ్వరం కదా, గహ్వరం అని ఉండదు, కాబట్టి రేప విసర్గగా తీసుకోవాలి అని అర్థమవుతుంది. లేదా గురు శబ్దాన్ని మీరు వినున్నారు కాబట్టి గురోహ అవ్వాలి కదా, అంచేత గురోర్ అని ఉంది, అంచేత రేపని విసర్గగా విడి తీసుకోవాలి అని తెలుస్తుంది అనమాట. ఏమండి, గౌరీ గురోహో గహ్వరం ఆవివేశ. ఇక్కడ క్రియాపదం ఏమిటి? ఆవివేశ. ఆ క్రియాపదం ఏమిటి? ఆవివేశ. 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 ఆ వివేశ, ఆ అనేది ఉపసర్గ, వివేశ. వివేశ ఇంతకు ముందు కూడా చెప్పుకుంటాను నేను. ఈ ప్రాచీనమైన కథలు చెప్పేటప్పుడు సాధారణంగా పరోక్షే లిట్టు వాడతారు. ఇంతకు ముందు కూడా జుగోప అని వచ్చింది, జుగోప గోరూపధరామి ఓర్వీం జుగోప అని. అలాగా ఇక్కడ వివేశ, ఇది విష్ అనే ధాతువు అన్నమాట. విష్ అనే ధాతువుకి లిట్టు వివేశ. ఆవివేశ విషధాతువుకి ప్రవేశించడం అని అర్థం. అంచేది ఇక్కడ ఆవివేశ అంటే ప్రవేశించింది అని అర్థం. Somewhere I've been 50 times. Tour of the Allen Courthouse. మీ మాట నాకు తెలియట్లేదు, ఏదైనా మాట్లాడుతుంటే. చూడండి, ఆవివేశ అంటే ప్రవేశించింది అని అర్థం. వెంటనే ఎవరు ప్రవేశించారు, దేంట్లోకి ప్రవేశించారు అని అంటాం కదా. ప్రవేశం అనగానే ప్రవేశించడం అంటే ప్రవేశించను, కహ ఆవివేశ. పురుషుడైతే కహ, స్త్రీ అయితే కా ఆవివేశ. దేన్ని ప్రవేశించారు? కం ఆవివేశ. అంటే క్రియను ఎప్పుడు కూడా ముందు ఈ రెండు ప్రశ్నలు వేస్తే చాలా భాగం మనకు అర్థమైపోతుంది. కహ ఆవివేశ, కం ఆవివేశ. ఎవరు ప్రవేశించారు, దేన్నంటే దేంట్లోకి ప్రవేశించారు అని ప్రశ్న అన్నమాట. కహ ఆవివేశ అన్నప్పుడు ప్రశ్న కహ ప్రథమా విభక్తి, కాబట్టి సమాధానం కూడా ప్రథమా విభక్తిలో ఉంటుంది. కాబట్టి దీంట్లో ప్రథమా విభక్తి ఏది ఉంది అనేది చూడాలి. ముని హోమధేను. ముని హోమ ధేను. ధేను, ధేను శబ్దం తెలుసు మనకి. ధేనుహు ఆవు. ఈ ఆవు ఎవరిది? ముని యొక్క. మహర్షి, వశిష్ఠ మహర్షి. ఎందుకోసం? హోమం కోసం. కాబట్టి ముని హోమ ధేనుహు, ఆ ముని యొక్క వశిష్ఠ మహర్షి యొక్క హోమము కొరకైన ధేను అది. ముని హోమ ధేనుహు ఆవివేశ అంటే ఆ నందిని ధేనువు ప్రవేశించింది అని చెప్పారు. దేన్ని ప్రవేశించింది? గంగా ప్రతాపాంత విరూఢ శస్పం. గహ్వరం. ద్వితీయ. గౌరీ గురు గహ్వరం. గహ్వరం అనేది ద్వితీయ, గంగా ప్రపాతాంత విరూఢ శష్పం అనేది కూడా ద్వితీయ. అంటే ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి రెండు విశేషాలు అన్నమాట. ఒకే విభక్తిలో రెండు పదాలు కనపడితే ఆ రెండు విశేషాలు. కాబట్టి గహ్వరం అంటే గుహ. ఆ ఆవు గుహను ప్రవేశించను.
ఈ గుహ ఎటువంటిదో అక్కడ చెప్పారు. ఈ గుహ దేని యొక్క గుహ? గుహ అనగానే మనకి సాధారణంగా కొండలోనే కదా గుహ ఉండేది. అంచేత గుహ అనగానే దేని యొక్క గుహ? గౌరీ షష్ఠి. గురు ఆ గౌరీ గురు గౌరీ గురోహ గహ్వరం. గౌరీ అంటే పార్వతి. పార్వతి యొక్క గురువు అంటే ఇక్కడ తండ్రి. గురు శబ్దానికి తండ్రి అని కూడా అర్థం. అంచేత హిమాలయ గౌరీ గురోహో, పార్వతి యొక్క తండ్రి ఎవరు? హిమాలయ హిమవంతుడు. హిమాలయం. ఆ హిమోత్పర్వతము యొక్క గుహలోనికి ప్రవేశించింది అని అర్థం అన్నమాట. గౌరీ గురోహో గహ్వరం ఆవివేశ హిమోత్పర్వతస్య గుహాం ప్రవివేశ లేదా ప్రావిశతు ప్రవిష్టవతి. సంస్కృతం చెబుదాం ఏంటి, తెలుగులో మానేసి. మీకు సంస్కృత భాష రావాలంటే సంస్కృతం చెప్పుకుంటే ఇంకా అర్థం బాగా, అంటే సంస్కృత భాష బాగా వస్తుంది. ఎప్పుడైనా అర్థం కానప్పుడు దానికి కొంచెం తెలుగులో కూడా వివరించుకోవచ్చు. సరే. సరే, చేత గౌరీ గురోహో గహ్వరం ఆవివేశ అంటే హిమోత్పర్వతస్య గుహాం ఆవివేశ ప్రవివేశ. గహ్వరం కీదృశం గహ్వరం ప్రవివేశ, దానికి విశేషణం. గహ్వరానికి విశేషణం గంగా గంగా ప్రపాతాంత విరూఢ శష్పం. సార్ గురువు గారు ప్రవివేశాన్ని వలన ప్రవేశ అని చెప్పొచ్చునా సార్? ఆహా, ఇక్కడ భూతకాలం లిట్టు కదా, ఓకే. అంచేత వివేశ అందం తప్పనిసరి. భూతకాలంలో ధాతువుకి ద్విత్వం వస్తూ ఉంటుంది అనమాట. అంచేత విస్ అనే ధాతువు ఒరిజినల్ గా విస్సు ధాతు, దానికి భూతకాలంలో ద్విత్వం రావడం చేత వివేశ అయిందనమాట. వివేశ. గము ధాతువుకి జగామ అవుతుంది, పఠు ధాతువుకి పపాఠ అవుతుంది, అలాగనమాట. అంచేత ఈ ఆవివేశ ప్రవేశించను. దేన్ని ప్రవేశించింది? గహ్వరము ఆవివేశ గుహను ప్రవేశించింది. ఈ గుహకి విశేషణంగా గంగా ప్రపాతాంత విరూఢ శష్పం అన. శష్పం అంటే గడ్డి. శష్పం అనే శబ్దానికి గడ్డి అని అర్థం. విరూఢ శష్పం అంటే బాగా దట్టంగా అక్కడ పచ్చగడ్డి ఉందన్నమాట. బాగా దట్టంగా ఉన్నటువంటి మొలిచినటువంటి ఆ పచ్చగడ్డి ఉంది. ఎక్కడ? గంగా ప్రపాత అంత. గంగా నది, ఆ గంగా నది ప్రవహిస్తుంది కదా హిమోత్పర్వతంలో. ఆ గంగా నది ప్రవహించేటువంటి, అక్కడి కొండ కాబట్టి అక్కడి నుంచి కింద పడుతూ ఉంటుంది. ఆ ప్రపాత అంటే పడడం. ఆ గంగా ప్రవాహం పడేటువంటి చోటికి అంత అంటే సమీపం అని. గంగా మాట్లాడకండమ్మా, మ్యూట్ లో పెట్టుకోండి మీరు. గంగా ప్రపాత అంత. గంగా అంటే గంగా నది ప్రవాహము యొక్క లేదా ప్రవాహము ప్రపాత పడేటువంటి ప్రదేశానికి అంత సమీపం. మీనాక్షి గారు మ్యూట్ చేసుకోండి. చెప్పండి గురువు గారు.
గురుగారు ఉన్నారా? రావటం లేదంటే గురువు గారికి నెట్ పోయినట్టుందండి, కరెంట్ నెట్ నెట్ పోయినట్టు. కట్ అయిపోయింది. పోయిందా? అంచేత అయిపోయింది. సరే, వచ్చింది. చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే ఆ నందిని ధేనువు హిమవత్ పర్వత గుహలోకి వెళ్ళింది అని చెప్పాడు. ఆ గుహను ఎలా చెప్పాడు? అక్కడ గంగా నది ఆ ప్రవాహం పడేటువంటి చోటుకి దగ్గరలో బాగా గడ్డి అది ఉన్నటువంటి గుహలోకి ప్రవేశించింది అని చెప్పాడు. ఇలా చెప్పడం ఎందుకంటే ఆవు ఎక్కడ మేత వేయడానికి కదా వెళ్ళేది, అందుచేత అక్కడ గడ్డి బాగా ఉంది. ఆ గడ్డి బాగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళింది అనమాట మేత వేయడానికి. అంచేతే అక్కడ బాగా దట్టముగా గడ్డి కలిగినటువంటి అని చెప్పాడు. అక్కడ గడ్డి ఎక్కువగా ఎందుకు ఉందంటే ఆ నీళ్లు పడుతున్నాయి, గంగా ప్రవాహం. ఆ గంగా అనేది నీళ్లు పడతాయి కాబట్టి ఆ తడిగా ఉంది కాబట్టి దానికి ఆ ప్రవాహానికి దగ్గర ప్రదేశంలో గడ్డి ఎక్కువగా మొలుస్తుంది. అంచేత అటువంటి చోటకి ఆ నందిని ధేనువు ప్రవేశించింది అని చెప్పాడు. ఇలా ఎందుకు ప్రవేశించింది అనే దానికి కూడా ఆ పైన ఉంది. ఇప్పుడు అక్కడ హోమధేనువునకు విశేషణంగా ప్రథమా విభక్తిలో ఒక మాట ఉంది, జిజ్ఞాసమాన ముని హోమధేనువు అన్నారు. ఈ ముని హోమధేనువుకి విశేషణం ఏమిటంటే జిజ్ఞాసమాన. జిజ్ఞాస జ్ఞాతుం ఇచ్ఛా, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరికని జిజ్ఞాస అంటారు. పిపాస త్రాగాలనే కోరికకి పిపాస అని పేరు. బుభుక్ష తినాలనే కోరికకి బుభుక్ష. జిగీష జయించాలనే కోరికకి జిగీష. ఇలాగవుతాయి. వీటిని సన్నంతములు అని అంటారు. ఈ సా అని ఉన్నవి. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. ఆ కోరిక కలిగినటువంటిది ఆవు అనమాట. ఇక్కడ ఆవు ధేనువు స్త్రీలింగం కాబట్టి జిజ్ఞాసమానా అని స్త్రీలింగంలో పెట్టారు. తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటి ఆవు. అదే పుంలింగం అయితే జిజ్ఞాసమాన అనొచ్చు, తెలుసుకోవాలనే కోరిక కలవాడు. ఇప్పుడు శిష్య జిజ్ఞాసమాన అంట, శిష్యుడు తెలుసుకోవాలనే కోరిక కలిగిన వాడై ఏదో అడిగాడు, అట్లాగనమాట. ఇక్కడ ధేనువు కాబట్టి జిజ్ఞాసమానా. జిజ్ఞాసమాన అంటే తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటిదయ్యి ఆ హోమధేనువు హిమవత్పర్వత గుహలోకి వెళ్ళింది. ఏం తెలుసుకోవాలని కోరికుంది దానికి అంటే భావం. భావం అంటే అభిప్రాయము, హృదయము అని. వాడి హృదయం నీకు అర్థం కాలేదండి అంటారు. వారి హృదయం అంటే హృదయంలో ఉన్న అభిప్రాయం. లోక వ్యవహారంలో కూడా కవి హృదయం అంటూ ఉంటారు. కవి హృదయం అంటే కవి తన మనస్సులో ఏ అభిప్రాయంతోటి ఆ మాట చెప్పాడో ఆ అభిప్రాయాన్ని కవి హృదయం అంటారు. నిజంగా హృదయము భావశబ్దానికి హృదయమని అభిప్రాయమని అర్థం ఇక్కడ. అంచేత భావం ఆ హృదయాన్ని లేదా అభిప్రాయాన్ని జిజ్ఞాసమాన తెలియగోరినటువంటిదయ్యి ఆ హోమధేనువు ఆ గుహలోకి ప్రవేశించింది. ఎవరి హృదయం తెలుసుకోవాలనుకుంటోంది? దాని వెనకాల ఆత్మానుచరస్య భావం. ఆత్మానుచరుడు, ఆత్మ అంటే తాను, తనకి అనుచరుడు. గోవుకి అనుచరుడు ఎవరు ఇక్కడ? దిలీప మహారాజు. గోవుకి అనుచరుడు దిలీపుడు కదా. అంచేత ఆ దిలీపుని యొక్క హృదయం తెలుసుకోవాలనుకుని హోమధేనువు ఆ గుహలోకి ప్రవేశించింది అనమాట. అన్యేద్యుహు. అన్యేద్యుహు అంటే మరుసటి రోజు, తర్వాతి రోజున అని అర్థం. ఇది అవ్యయం.
అన్యేద్యుహు అంటే తర్వాత రోజున ఆత్మానుచరస్య అంటే తన అనుచరుడైనటువంటి దిలీపుని యొక్క భావం అభిప్రాయమును లేదా హృదయమును జిజ్ఞాసమాన తెలియగోరినటువంటిదై మునిహోమధేనువు వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువు నందిని గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గంగా నది పడునటువంటి లేదా గంగా ప్రవాహము పడు ప్రదేశమునకు దగ్గరలో బాగా గడ్డి మొలిచి ఉన్నటువంటి లేదా బాగా గడ్డి కలిగి ఉన్నటువంటి గౌరీ గురోహో పార్వతి తండ్రి అయిన హిమవంతుని యొక్క గహ్వరం గుహను ఆవివేశ ప్రవేశించను. జాగ్రత్తగా చెప్పాలి అర్థము. ఇక్కడ గమనించండి ఇంకొకసారి. అన్యేద్యుహు అంటే మరుసటి రోజున ఆత్మానుచరస్య తనకు సేవకుడైన దిలీపుని యొక్క భావం హృదయమును జిజ్ఞాసమాన తెలియగోరినటువంటిదై ముని హోమధేనువు వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువైన నందిని గంగా ప్రపాతాంత విరూఢ శష్పం గంగా ప్రవాహము పడు చోటునకు దగ్గరలో ఉన్న బాగా గడ్డి కలిగినటువంటి గౌరీ గురోహో హిమోత్పర్వతము యొక్క గహ్వరం గుహను ఆవివేశ ప్రవేశించను. ఉమాసుందర్ గారు చెబుతారా అర్థం? మహోదయ చెప్తాను మహోదయ. అన్యేద్యుహు మరుసటి రోజు ఆత్మానుచరస్య తన అనుచరుడైన దిలీపుని యొక్క భావం అభిప్రాయమును జిజ్ఞాసమాన తెలుసుకోవాలి అని ఇష్టపడినదైన ముని హోమధేనువు వశిష్ఠ మహర్షి యొక్క హోమధేనువు నందిని ధేనువు గంగా ప్రపాతాంత విరూఢ షష్పం గంగా నది పడు ప్రదేశములో బాగా దట్టంగా మొలిచిన గడ్డి పరకలు గల ప్రదేశంలో గౌరీ గురోహో గౌరీ గురోహో పార్వతీదేవికి తండ్రి అయిన హిమవత్ పర్వతము యొక్క గహ్వరం గుహను ఆవివేశ ప్రవేశించను. సరే, బాగుంది. లలితవాణి గారు. నమస్కారం గురుగారు. అన్యేద్యుహు మరుసటి రోజు ఆత్మానుచరస్య తనను అనుచరిస్తున్నటువంటి దిలీప మహారాజు యొక్క భావం అభిప్రాయమును జిజ్ఞాసమాన తెలుసుకోవాలనే ఇచ్చగలిగినటువంటి ముని హోమధేను ఇచ్చతో ముని హోమధేను ఇచ్చ కలిగినటువంటిదైన ముని హోమధేను అంటే వశిష్ఠ మహర్షి యొక్క ధేనువైన నందిని ధేనువు గంగా ప్రపాతాంత విరూఢ షష్పం గంగా ప్రవాహముల చేత దట్టంగా మొలిచినటువంటి గడ్డి కలిగిన చోట చూడండి ఒకసారి. గంగా అంటే గంగా ప్రవాహం, ప్రపాత అంటే పడడం. గంగా ప్రవాహము ప్రపాత పడు చోటుకి అంతా సమీపం, పడు చోటుకి అంతా దగ్గరలో విరూఢ బాగా షష్పం గడ్డి కలిగినటువంటి అవతల గహ్వరం అన్నమాట. దానికి విశేషణం ఇది. గంగా ప్రవాహము అది పడే చోటు, ఆ చోటుకి దగ్గరలో ఉన్నది, ఆ దగ్గరలో బాగా గడ్డి కలిగినటువంటిది. ఏమండి, అలా విడివిడిగా చెప్పినా పర్వాలేదు. గంగా ప్రవాహము ప్రపాత పడినటువంటి అంత దగ్గరలో విరూఢ దట్టంగా మొలిచినటువంటి షష్పం గడ్డి కలిగినటువంటి
గౌరీ గురోహో అంటే గౌరీకి తండ్రి అయిన హిమవత్ పర్వతం యొక్క గహ్వరం అంటే గుహ గుహ గుహను గుహలో ద్వితీయ గుహను గహ్వరం గుహను ఆవివేశ ప్రవేశించెను. ధన్యవాదాలు. తర్వాత సుధర్మ గారు. నమస్తే అండి. అన్యేద్యుః మరుసటి రోజున ఆత్మానుచరస్య తన అనుచరుడైన దిలీపుని యొక్క భావం అభిప్రాయమును జిజ్ఞాసమాన తెలుసుకోవాలనే కోరిక కలిగినటువంటిదైన మునిహోమధేను వశిష్ఠ మహాముని యొక్క నందినీ ధేనువు గంగా ప్రపాతాంత విరూఢ షష్పం గంగా ప్రవాహము పడు ప్రదేశమునకు దగ్గరలో ఉన్న బాగా గడ్డి కలిగిన గౌరీ గురోహ్ గౌరీ పార్వతీదేవి యొక్క తండ్రి అయిన హిమవంతుని యొక్క గహ్వరం గుహను ఆవివేశ ప్రవేశించను. ఇక్కడ ఏమిటంటే బాగుందండి. ఇక్కడ ఏమిటంటే గంగా ప్రపాతాంత విరూఢ షష్పం, దాన్ని కాళిదాసు గారు విడిగా చెప్పాలంటే ఇంకా ఇంకో 2 శ్లోకాలు రాస్తే కానీ అవదు. అందుచేత ఏమిటంటే ఆయన అక్కడ కావలసిన అభిప్రాయం అంతా రావడం కోసం అంత పెద్ద సమాసం వేశారు. మామూలుగా అయితే ఎక్కువ పెద్ద పెద్ద సమాసాలు వేరు, కానీ ఇక్కడ ఏమిటి, అది ఆవుకి పచ్చడి గడ్డి కనపడితే అది తినాలనే కోరుకుంటుంది. అందుచేత ఆ గడ్డి ఉన్నటువంటి ఆ గహ్వరం దగ్గరికి వెళ్ళింది. ఆ గడ్డి అక్కడ ఎందుకు గడ్డికి బాగా మొలిచింది అనే దానికి కారణం చెప్పడం కోసం గంగా ప్రపాత అని చెప్పారనమాట. అంటే గంగా నది ప్రవహిస్తోంది అంటే ఆ ప్రదేశం తేమగా ఉంటుంది, అటువంటి చోట ఎక్కువ గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి ఎక్కువగా ఉండడం చేత అది తినడానికి ఆవు వెళ్ళింది. అంటే చూసేటువంటి దానికి సమంజసంగా ఉండాలి కదా. ఇప్పుడు ఆ రాజుగారు దాని వెనకాలే వస్తున్నాడు, ఆ రాజును పరీక్షించాలని ఆవిడ అనుకుంటోంది. కానీ చూసేటువంటి రాజుకి అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే అక్కడ గడ్డి బాగా కనపడుతోంది దాని చేత వెళ్ళింది అని అనుకోవాలి కదా రాజుగారు. అందుచేత ఈ విశేషణము అంత పెద్ద విశేషణం అందుకు వేశారనమాట. విడివిడిగా లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఆ హిమవత్ పర్వతం మీద గంగ ప్రవహిస్తోంది, ఆ గంగ ప్రవహించే చోటికి దగ్గరలో బాగా గడ్డి మొలిచింది, దానికి దగ్గరలో గుహ ఉంది, అక్కడికి వెళ్ళింది అని చెప్పాలి. అలా చెప్పాలంటే ఇంకో లైన్ ఎక్కువ ఉంటే కానీ అవదు. అంచేది ఇటువంటి చోట ఏం చేస్తుంటారంటే కొంచెం సంగ్రహంగా చెప్పడం కోసం ఇటువంటి సమాసాలు వాడుతుంటారు అన్నమాట. సరే, తర్వాత అనంతలక్ష్మి గారు. గురుగారు నేను చదవనండి. అనంతలక్ష్మి గారు చెప్తా, మీరు చెప్తానే వరుసకు అందరూ చెప్తారు. అన్యేద్యు ఆ మరుసటి రోజును ఆత్మానుచరస్య తన అనుచరుడైన దిలీపుని యొక్క భావం అభిప్రాయమును జిజ్ఞాసమాన తెలుసుకొనగోరినదై మునిహోమధేను వశిష్ఠ ముని యొక్క హోమధేను అయిన ఆ నందిని ధేనువు గంగా ప్రపాతాంత విరూఢ షష్పం గంగా ప్రవాహం పడే సమీపంలో మొలిచిన గడ్డి కలిగిన గౌరీ గురోహో గౌరీదేవి తండ్రి అయిన హిమవత్ పర్వతము యొక్క గహ్వరం గుహను ఆవివేశ ప్రవేశించాను. తర్వాత సూర్యకుమార్ గారు. మహోదయ నేను శ్లోకం కూడా చదువుతాను. చెప్పండి. అన్యేద్యురాత్మానుచరస్య భావం జిజ్ఞాసమానా మునిహోమధేనుః గంగా ప్రపాతాంత విరూఢ షష్పం గౌరీ గుహోర్గహ్వ రమా వివేశ. గౌరీ గురోహ గహ్వర మా విశేష. చెప్పండి.
అన్యజుహు అంటే మరొకనాడు ఆ మన్నాడు. తర్వాత ఆత్మానుచరస్య తన అనుచరుడైన దిలీపుని యొక్క భావం అభిప్రాయమును జిజ్ఞాసమాన తెలుసుకోవాలని ఇష్టపడింది. మునిహోమ ధేను వశిష్ఠుని హోమధేనువైన నందిని ఆవు, నందిని ధేనువు గంగా ప్రపాతాంత విరూఢ షష్పం అంటే గంగా నది యొక్క ప్రదేశం యొక్క సమీపంలో మొలిచిన గడ్డి పరకలు, లేత గడ్డి పరకలు. గౌరీ గురోహో తగినటువంటి గౌరీ గురోహో పార్వతికి తండ్రి అయిన హిమవంతుడి యొక్క పర్వత యొక్క హిమవత్ పర్వతం యొక్క గహ్వరం గుహను ఆ విశేష ప్రవేశించెను. మూర్తి గారు మీరేం చదువుతారా? ధన్యవాదం మహోదయ. మంచిదమ్మా. మూర్తి గారు ఏమైనా చదువుతారా? సరే, ఇక్కడ చూడండి, సులువుగా ఉండే సమాసాలు మీకు ఎలా చెప్పాలో చెప్తాను. ఇప్పుడు ఆత్మానుచరస్య అని అనుకోండి. ఆత్మానుచరస్య అంటే అర్థం ఏం చెబుతున్నాం? ఆత్మానుచరస్య అంటే అర్థం ఏం చెబుతున్నాం? తన అనుచరుడైన దిలీపుని యొక్క. తన అనుచరుడు అంటే తన యొక్క అనుచరుడు, అంతే కదా? అంతే కదా. తన అనుచరుడు అనే దానికి అర్థం ఏమిటి? తన యొక్క అనుచరుడు. కాబట్టి తన యొక్క అనుచరుడు అని విగ్రహవాక్యం చెప్పాలన్నమాట. అర్థాన్ని బట్టి విగ్రహవాక్యం చెప్పాలి. ఆత్మని శబ్దానికి షష్ఠీ ఏకవచనం తన యొక్క ఏమవుతుంది? ఆత్మనః అనుచరః అని అనుకోండి. ఆత్మనః అనుచరః ఆత్మానుచరః. మధ్యలో ఆత్మని శబ్దంలో నకారం పోతుంది సమాసాల్లో. అంచేత ఆత్మానుచరః తనకు అనుచరు, ఆత్మానుచరః. దాని మీద షష్ఠీ విభక్తి ఆత్మానుచరస్య అన్నమాట. అలా చెబుతుండాలి విగ్రహవాక్యాలు. తనకు అనుచరుడు, తన యొక్క అనుచరుడు. ఇప్పుడు నా చెయ్యి అంటే నా యొక్క చెయ్యి అని అర్థం. మనం అలా ఆలోచించాం. ఇప్పుడు నా చెయ్యి అనేస్తున్నామే కానీ దానిలో ఏమిటి అభిప్రాయము అంటే నా యొక్క చెయ్యి. నేను వేరు, చెయ్యి వేరు. మన చెయ్యి మనకి ఒక అవయవం అన్నమాట. అవయవము అవయవి అంటారు. అవయవములు కలది అవయవి. చెట్టు అవయవి, దాని కొమ్మ అవయవం. ఈ అవయవి అవయవము ఈ రెండిటికి సంబంధాన్ని చెప్పేటప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది అనమాట. వృక్షస్య శాఖ అలాగే మమ హస్త అంటాం. అలాగే ఇక్కడ అనుచరుడు, ఇక్కడ సేవ్య సేవక భావము అంటారు. ఆయన సేవిస్తున్నవాడు, సేవకుడు. అది నందిని ధేనువు సేవింపదగినది. ప్రస్తుతం గోవును సేవిస్తున్నాడు. అంచేత వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధాన్ని సేవ్య సేవక భావము అని అంటారు. అటువంటి సంబంధం చెప్పడానికి షష్ఠీ విభక్తి వస్తుంది అనమాట. అంచేత యొక్క అంటే అర్థం అది. యొక్క అంటే కేవలం అర్థం ఏమిటి మరి ఏం తెలుస్తుంది? యొక్క అంటే ఏమిటంటే ఏం చెబుతారు? ఆ యొక్క అనేది సంబంధాన్ని చెబుతుంది అనమాట. ఆ వస్తువులకి ఉన్న సంబంధాన్ని చెబుతుంది అనమాట. ఇక్కడ అనుచరుడు ఆ సేవకుడు ఎవరికి? తనకి. ఇక్కడ తాను ఈ నందిని ధేనువు సేవింపదగిన వ్యక్తి, సేవించేవాడు దిలీపుడు. వాళ్ళిద్దరి సంబంధం చెప్పేది షష్ఠీ విభక్తి. అంచేత ఆత్మనః అనుచరః ఆత్మానుచరః అంటే తన యొక్క సేవకుడు. దాని మీద షష్ఠీ చివరి మళ్ళీ సమాసం అయ్యాక మనకి ఏ విభక్తి కావస్తే ఆ విభక్తి చేసుకోవాలి. ఇక్కడ శ్లోకంలో షష్ఠి ఉంది కాబట్టి తస్య ఆత్మానుచరస్య అని అంటాం. అలాగే ఇప్పుడు ముని హోమ ధేనువు ఉందనుకోండి. ముందు ధేనువు. ఈ ధేనువు ఎందుకోసం? హోమం కోసం ధేనువు. అంతేగా మనం అర్థం ఏం చెప్తాం? ముని యొక్క
హోమము కొరకైన ధేనువు అని అర్థం చెబుతున్నాం. ముని యొక్క హోమము కొరకైన ధేనువు. కాబట్టి ధేనువు దాని అర్థం, చివరికి అర్థం ధేనువు అని చెబుతున్నాం. ప్రధానం ఏమిటి? ధేనువు. ఈ ధేనువు దేనికోసం తీసుకురాబడిన ధేనువు ఇది? హోమం కోసం ఆయన హోమస్య హోమం కొరకు హోమాయ అంటే హోమాయ హోమాయ ధేనువు హోమధేనువు. హోమము కొరకైన ఆవు హోమధేనువు అయింది. ఈ హోమధేనువు ఎవరిది? మునిది. షష్ఠీ ఏకవచనం. మునేహే హోమధేనువు ముని హోమధేనువు. అట్లాగా మనం అర్థాన్ని ఎలా చెబుతున్నామో జాగ్రత్తగా ఆ అర్థాన్ని బట్టి సమాసం చెప్పడానికి ప్రయత్నించాలి. ధేనువు, ధేనువు దేని కోసం? హోమం కోసం. కాబట్టి హోమాయ ధేనువు హోమధేనువు. కావస్తే ఇక్కడ హోమముల కొరకు బహువచనం చెప్పినా తప్పలేదు అనమాట. ఏకవచనం చెప్పినా బహువచనం చెప్పినా అలాగే ఉంటుంది. హోమధేనువు అయింది. ఈ హోమధేనువు ఎవరిది? మునిది. అక్కడ ముని అని ఉంది కాబట్టి ముని యొక్క అంచేత మునేహే హోమధేనువు ముని హోమధేను. తర్వాత గౌరీ గురో అన్నాం. గురు అంటే తండ్రి. గౌరీ గురో అంటే ఏం చెప్తున్నాము? పార్వతి యొక్క తండ్రి అని చెప్తాం. కాబట్టి గౌరీ శబ్దం మీద షష్ఠీ ఏకవచనం. గౌర్యాః గౌర్యాః గురుః గౌరీ గురుః. గౌరీ యొక్క గురువు. గౌర్యాః గురుః గౌరీ గురుః. దానికి షష్ఠీ తస్య గౌరీ గురోః అన్నమాట. గహ్వరం. ఈ గహ్వరం అంటే గుహ. ఇప్పుడు మీకు సమాసం చేయడం కూడా చెప్తాను చూడండి. ఆ గహ్వరం అంటే గుహ. ఆ గుహని ఆ వెనకాల పర్వతం గుహ అనాలనుకోండి. గౌరీ గురు అంటే హిమవత్పర్వతం అంటున్నాం కదా. హిమవత్పర్వతము యొక్క గుహ అని విడదీసి చెప్పారు అనుకోండి. మనం కలిపేయాలనుకున్నాం అనుకోండి. ఆ గౌరీ గురువు యొక్క గహ్వరము అని కలపాలనుకోండి. ఆ మధ్యలో విభక్తి తీసేయాలి. మధ్యలో విభక్తి తీసేస్తే ఏముంటుంది? గౌరీ గురు గహ్వరం. గౌరీ గురో గహ్వరం. అంతే, కరెక్ట్. గౌరీ గురోహ అన్నప్పుడు ఆ ఓహ్ అనేది షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి తీసేస్తే గురు శబ్దం మిగులుతుంది. షష్ఠీ గురోహ కదా. అంతే, గౌరీ గురు గహ్వరం అనే ఇచ్చనమాట. అంటే సమాసము ఎలా చేస్తారు అనేది తెలియడం కోసం చెబుతున్నాం మీకు. గౌరీ గురు గహ్వరం అన్నాం అనుకోండి, పర్వత గుహ అని అర్థం సరిపోతుంది. ఆయన అక్కడ ఛందస్సు అవన్నీ ఆలోచించి అలాగే ఆ గహ్వరానికి పక్కన విశేషణం వేయాలి కాబట్టి విడదీసి చెప్పారన్నమాట. గంగా ప్రపాతాంత విరూఢ శష్పం. ఇదైతే కొంచెం ఎక్కువ సమాసాలు చెప్పాలి దీంట్లో. ఇటువంటిది వద్దులండి, పెద్దవి మీరు వద్దు. చిన్న చిన్నవి మనము చెప్పడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సరే, ఇవాటికి ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ వారం కలుద్దాము. ధన్యవాదాలు తర్వాత చెబుతురు కానీ నా మాట వినండి బాబు. ధన్యవాదాలు అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ శ్లోకాలు చదువుకున్నారు కదా, ఈ శ్లోకాల్లో చిన్న చిన్న సమాసాలు ఇలాంటివి ఏరండి. ఇలా రెండేసి పదాలు, అలా చిన్న చిన్న రెండేసి పదాలు సమాసాలు ఉంటాయి. అవి ఏరి ఒక చోట రాసుకోండి. అప్పుడు వాటికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి అనేది ప్రయత్నం చేదురు కానీ. ఓం. ఇంకా ఉందాం మరి. శుభం. నమస్కారం మహోదయ.